హాయ్ అండి. ఈ వీడియోలో నడుము తట్టి పొడవేమో 36 ఉన్న పటియాల ప్యాంటు టైప్, అంటే ఇది యూనిఫామ్ ప్యాంటు, కొంచెం పటియాల లూజ్ వచ్చేటట్టు కుట్టమన్నారు. ఆ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ అన్నది చెప్తాను చూడండి. నడుమేమో మనకి 30, పొడవు వచ్చి 36లో 8 అంగుళాలు అన్నది మినాయించేసుకోవాలి. ఎందుకంటే మనం నడుము పట్టి మొక్క అన్నది తీసుకుంటాం కదా, అది మినాయించేసుకొని మిగిలిన ఎంత అన్నది తీసుకోవాలి. చూడండి, మనకి 8 అంగుళాలు మినాయించేసుకోగా పొడుగు వచ్చి 28 అంగుళాలు. 28 అంగుళాలు కాకుండా మళ్ళీ 3 అంగుళాలు ఎక్స్ట్రా అన్నది తీసుకోవాలి. ఇది ఎందుకంటే మనం కాలు కింద పట్టీ అన్నది పెడతాం కదా, ఆ పట్టీకి 3 అంగుళాలు ఎక్స్ట్రా అన్నది తీసుకోవాలి. ఈ రకంగా తీసుకొని మనం 2 మార్కులని వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పైన క్లాత్ అనేది ఏ రకంగా వేసుకోవాలంటే చూడండి, 4 మడతల మీద వేసుకొని క్లోజ్ ఏమో మన వైపు ఉండాలి, ఓపెన్స్ ఏమో ఆపోజిట్ ఉండేటట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత మనం కిస్తా దింపొచ్చి 7.5 అనేది తీసుకున్నాం. కింద కాలు లూజ్ అన్నది 6 అంగుళాలు, 1.5 అన్నది ఖర్చు. ఈ రకంగా తీసుకున్న తర్వాత మనం ఈ ఖర్చుతో సహా కిస్తాకి చూడండి, మీకు ఇలా పొడవలో చూపిస్తాను. ఖర్చుతో సహా కిస్తాకి స్ట్రైట్ లైన్ అన్నది గీసుకుంటే మనకు ఉన్న లూజ్ అన్నది పటియాల లూజ్ కింద అన్నది వస్తుంది. మీకు బాగా గల్లీ లూజ్ కావాలంటే కిస్తాలోనే మనం సైడ్ ఇంకొక ముక్కలు అన్నది అతుక్కుంటే మనకు లూజ్ అన్నది వస్తుంది. ఇది ఓన్లీ యూనిఫామ్ ప్యాంట్కి మూలన నేను లూజ్ అన్నది పెట్టలేదు. లేకపోతే మనం లూజ్ ఎక్కువ కావాలంటే కిస్తాలో ఇంకా ముక్క అన్నది అతుక్కుంటే మనకు లూజ్ అన్నది ఎక్కువ వస్తుంది. చూడండి, ఈ రకంగా మనం మార్క్ చేసుకునే విధంగా కటింగ్ అన్నది కట్ చేసుకోవాలి. మనం టక్స్ కూడా ఇచ్చుకోవాలి ఎక్కడికక్కడ. అంటే మనం పట్టీకి మడతకి అన్నది మార్క్ చేసుకున్నాం కదా, ఆ మడతకి టక్స్ అన్నది ఇచ్చుకుంటే మనకు కన్ఫ్యూజ్ అన్నది ఉండదు. చూడండి, ఈ రకంగా మనం కిస్తా దాకా ఈ లూజ్ అన్నది తీసుకోవాలి. ఈ లూజ్ అన్నది తీసుకున్నాక ఇప్పుడు నడుం పట్టి మొక్క అన్నది తీస్తున్నాం. చూడండి, నడుం పట్టి మొక్క అన్నది మనం 10 అంగుళాలు పొడుగు అన్నది తీసుకోవాలి. 10 అంగుళాలు అంటే మనము 2 అంగుళాలు మనకేమో మడతకి ఖర్చుకి పోతుంది. ఇది మనకి 8 అంగుళాలు అని ఉంటుంది. చూడండి, ఇది పొడుగు వచ్చి 10 అంగుళాలు అనేది తీసుకున్నాను. మనకు నడుమంతా 30 అంగుళాలు. 30 అంగుళాలకి 30 అంగుళాలు మార్క్ చేసేసుకున్న తర్వాత ఎగస్ట్రా మనము 5 అంగుళాలు అన్నది పెట్టుకోవాలి. అంటే 2 మడతల మీద 5 అంగుళాలు అంటే మనకు మొత్తం మీద 10 అంగుళాలు లూజ్ అన్నది కలుగుతుంది. ఎందుకంటే మనం ఇది టైట్ ఫిట్లో తీసాం కదా, మనకు లూజ్ లేకపోతే పట్టేస్తే, అందుకే మనం ఎక్స్ట్రా కంపల్సరీ పెట్టుకోవాలి. ఈ రకంగా పెట్టుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అన్నది కట్ చేసుకోవాలి. పైన ఇక్కడ చూడండి, క్రాస్లో మొక్క అన్నది తక్కువ వచ్చింది. ఆ మొక్కను కూడా మనం ఇప్పుడే కటింగ్ చేసుకొని పెట్టుకుంటే మనకు కన్ఫ్యూజ్ ఉండదు. చూడండి, మనకి క్రాస్ అన్నదిలో తక్కువ వచ్చిన మూలన క్రాస్కి చూపించి మొక్క అన్నది ఎక్స్ట్రా అన్నది మనం జాయింట్ చేస్తాం వలన కొంచెం ఎక్స్ట్రా అన్నది కట్ చేసుకోవాలి. ఈ రకంగా మనము ఏ మొక్క కథగా ఆ మొత్తగా కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే స్టిచ్ చేసుకున్నప్పుడు మనకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. చూడండి, మీకు మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. మనకి పొడుగు వచ్చి 36 అంగుళాలు, నడుము వచ్చి 30 అంగుళాలు. ఈ రకంగా మనం కటింగ్ అనేది చేసాము. దీన్ని ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అనేది కూడా చూపిస్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ అనేది చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూడిస్తే మీకు ఏ రకంగా స్టిచ్ చేసుకోవాలన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ముందు మనము నడానికి మొక్క అన్నది తక్కువ వచ్చింది కదా, ఆ మొక్క అనేది మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, ఈ రకంగా మనం క్రాస్ వేసుకున్నాం కదా, క్రాస్ తీసుకున్న ముక్కలను కూడాను మీరు జాయింట్ చేసేటప్పుడు క్లియర్గా చూడండి. మనం ఖర్చు బయటగా కనిపించకుండా లోడింగ్ పద్ధతిలో జాయింట్ అనేది చేస్తాము. ఈ రకంగా మనం జాయింట్ అనేది చేసుకుంటే మనకి ఖర్చు బయటకు రాదు, పీచులు రాకుండా మనకి చిరాకు లేకుండా మనకి చాలా నీట్ ఫినిషింగ్ అనేది మనం బొటింగ్లో స్టిచ్ చేసే మాదిరిగా ఇలా లోడింగ్లు అనేది చేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చూడండి, ముందు ఒక్క పావుకి ఏదో ఒక క్లాత్ కొంచెం పైదైనా కిందదైనా ఒక పావు ఎక్స్ట్రా ఉంచుకొని ఒక స్టిచ్ అనేది వేయాలి. తర్వాత రెండో స్టిచ్ వచ్చేసారా, మనం పావు ఎక్స్ట్రా ఉంచుకున్న పావుని ఇలాగా ఒక ఫోల్డింగ్ అన్నది చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు దీన్ని తిప్పుకొని పైన ఒకసారి కీడుకొని ఖర్చు లోనికి వెళ్ళిపోయేలాగా డబల్ స్టిచ్ అంటే పై కుట్టు అనేది వేసుకుంటే అసలు స్టిచ్చింగ్ జాయింట్ చేసారా లేకపోతే మొక్కే ఇలా అదుకొచ్చిందా అన్న రకంగా ఫినిషింగ్ అన్నది అంత నీట్గా ఉంటుంది. ఇది లోడింగ్ పద్ధతి అన్నమాట. ఖర్చు అన్నది మనకి కనిపించకుండా లోడింగ్ పద్ధతి. ఈ రకంగా మనము స్టిచ్ అనేది చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఒకవైపు అతికేం కదా, రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా అతుక్కున్నా ఉంటే చాలా బాగుంటుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ అనేది చూస్తుంటే అన్నది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోలు అనేది అప్లోడ్ అవుతుంది. చూసారా, ఈ రకంగా మనం 2 వైపులా స్టిచ్ అనేది చేసుకుని జాయింట్ చేసుకుంటే మనకు నడుం బ్యాండ్ మొక్క అన్నది తయారవుతుంది. సమానంగా సెంటర్ కానీ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత
మనం క్రాస్లు ఏమైనా ఉంటే ఆ క్రాస్ అన్నది కటింగ్ అన్నది కట్ చేసుకొని సెంటర్ కూడా మనము స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఈ స్టిచ్ అన్నది వేసుకుంటే మనము నడానికి కింద మొక్క అతికేటప్పుడు కుర్చీలు పెట్టుకుంటానికి కూడా కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఈ కుట్టు ఉండడం వలన మనకి సెంటర్లోనూ కొంచెం పిగిలిపోవడం లాంటిది అది ఉండదు. అందుకని ఈ సెంటర్కి ఒక కుట్టు మనం జాయింట్ రాకపోయినా కూడా కంపల్సరీ ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఏం వేసినా మనం ఇలా స్టిచ్ అన్నది వేసుకుంటే మనకి కుట్టు ఫినిషింగ్తో పాటు కుట్టు స్టిఫ్నెస్ అన్నది ఉంటుంది. కుట్టు మనకు పిగిలిపోవడం లాంటిదే ఉండదు. ఇప్పుడు మనము ఈ సెంటర్కి ఈ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టేబడల్ పంత ఖర్చు అన్నది వదిలేసుకొని మనం అక్కడి నుంచి డబ్బలు మడత మీద ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలి, అంటే జాయింట్ అన్నది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనం పెగిలించుకొని అటు సైడ్ ఇటు సైడ్ పెగిలించుకొని ఇప్పుడు మనము ఖర్చుని ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక మడత అన్నది పెట్టుకుంటూ రావాలి. ఇది ఇలా వేసుకున్నామంటే మనకి సెంటర్ని కుట్టు అన్నది పిగలకుండాను సెంటర్ జాయింట్ అన్నది నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. ఇది నడుము పట్టీకి మనం ముక్కకి పట్టీకి మనం జాయింట్ వేసేటప్పుడు ఈ రకంగా అన్నది స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అన్నది నీట్గా ఉంటుంది. చూసారా, ఈ రకంగా రెండు వైపులా మనం ఖర్చులో ఆనక పెట్టుకుని మడత అన్నది స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఈ రకంగా వేసుకున్నామంటే మనకి సెంటర్ జాయింట్ అనేది చూసారు ఎంత నీట్గా ఉందో, మీకు ఎక్కడ ఖర్చు అన్నది బయటకు రాకుండా లోడింగ్లు అన్నది అవుతుంది. ఇప్పుడు మనం ఒక బొందు అన్నది తయారు చేసుకొని ఉంచుకుంటాం కదా ముందు, ఆ బొందుని ఇప్పుడు ఈ లోనకి పెట్టుకొని సెంటర్లో పెట్టుకొని ఒక అంగుళం కాడికి అంగుళంన్నరకి మడత అన్నది పెట్టుకుంటూ స్టిచ్ అన్నది వేసుకుంటే మనకు నడుము పట్టి మొక్క అన్నది తయారవుతుంది. చూడండి, ఈ రకంగా మనం బొందు మీద కుట్టు పడకుండా స్టిచ్ అన్నది వేసుకోవాలి. వేసుకునేటప్పుడు బిగినర్స్ బొందు మీద కుట్టు పడుతుంది అని భయం ఉన్నప్పుడు స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు బొందు అన్నది కూడా ఎక్కించుకోవచ్చు. మనకి డబల్ పని లేకుండా ఇలా బొందు పెట్టేసుకొని ముందు స్టిచ్ అన్నది కూడా వేసుకోవచ్చు. మనకి ఇది కొంచెం తేలికైన పద్ధతి. ఇది కుట్టేటప్పుడు బొందు మీద స్టిచ్ పడకుండా కుట్టు అన్నది వేసుకుంటేనే మీకు బొందు అన్నది మూవ్ అవుతుంది. మళ్ళీ బొందు మీద స్టిచ్ అన్నది పడిందంటే బొందు అన్నది మూవ్ అవ్వదు. చూసారు, ఈ రకంగా మనం నడుము పట్టి మొక్క అన్నది స్టిచ్ అన్నది ఇప్పుడు మనం బొందు అన్నది ఎక్కించుకున్న తర్వాత సెంటర్కి ఒక బొందుకిని క్లాత్కి అటాచ్డ్ అయ్యేట్టు సెంటర్కి ఒక స్టిచ్ అన్నది నాట్ అన్నది వేసుకున్నామంటే బొందు ఒకవైపు ఎక్కువ తక్కువ రాకుండా మనకి స్టిఫ్నెస్గా అలాగ అటు ఇటు ఎలగకుండా కరెక్ట్గా మనకి ఫిట్నెస్గా ఉంటుంది. చూసారు, ఈ రకంగా మనం నడుము పట్టి తయారు చేసుకున్న తర్వాత కింద కాలు లూజ్ అన్నది తయారు చేసుకోవాలి. మనం ముందుగా మనం కాలు లూజ్కి 3 అంగుళాలు మొక్క అన్నది వదులుకున్నాం కదా, ఆ మొక్కలోకి మనం ఇప్పుడు పీచింగ్ బకరం మొక్క, మీరు బాగా స్టిప్గా కావాలంటే కాటన్ పీచింగ్ బకరం మొక్క అన్నది వస్తుంది. ఆ మొక్క అన్నది పెట్టుకుంటే కాలు అన్నది స్టిఫ్నెస్గా ఉంటుంది. మనం వదులుకున్న 3 అంగుళాలలోకి ఇలా పీచింగ్ బకరం మొక్క అన్నది పెట్టుకుంటే కాలు అన్నది కింద స్టిప్గా ఉంటుంది. చూసారు, ఈ రకంగా పీచింగ్ బకరాన్ని పెట్టుకొని మనం ఖర్చు అన్నది లోనకి మడత పెట్టుకొని స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఈ రకంగా స్టిచ్ చేసుకుంటే మీకు కాలు అన్నది పట్టి అన్నది చాలా స్టిప్గా ఉన్నదే ఉంటుంది. ఎందుకంటే మనం ఫినిషింగ్ అంతా కాలు పట్టీలోనే నిలబడి ఉంటుంది కదా కాలు, అందుకని కొంచెం పీచింగ్ బక్రం అన్నది పెట్టుకుంటే మనం దీంట్లో కాలర్ బక్రం అన్నది వస్తుంది. పీచింగ్ బక్రం కంటే కాలర్ బక్రం అన్నది వస్తుంది, అది ఇంకా స్టిప్గా ఉంటుంది. ఇది అలాగే ప్యాంట్ క్లాత్ మూలన దలసరగా ఉన్న మూలన నేను పీచింగ్ బక్రం పెడుతున్నాను. అదే పల్చన క్లాత్లకి మీరు ప్యాంట్ బక్రం దలసరగా ఉన్న ప్యాంట్ బక్రం అన్నది పెడితే మీకు ఇంకా ఫినిషింగ్ అన్నది చాలా నీట్గా ఉంటుంది. ఈ రకంగా మనము రెండో కాలు పక్కనే రెండో కాలు కూడా ఇది ఉల్టా సీదా లేని వలన మనకు కన్ఫ్యూజ్ ఉండదు. ఒక క్లాత్ ఉల్టా సీదా ఉంటుంది. అప్పుడు మనము పక్కనే పెట్టి కుట్టుకున్నారంటే ఉల్టా సీదా అన్నది తిరగబడకుండా బాగుంటుంది. ఇలాగ మనం కింద ఒడ్డు కుట్టు వేసుకోవాలి. తర్వాత సెంటర్ కుట్టు కూడా వేసుకుంటే కాలు పట్టి అన్నది చాలా నీట్గా ఉంటుంది. మనం ఇలా 4 కుట్లు కింద వేసుకున్నామంటే కాలు అన్నది స్టిఫ్నెస్గా ఉండి చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 వేసుకున్న తర్వాత మనం కిస్తాకు వదులుకున్నాం కదా, ఆ కిస్తాలను ఇప్పుడు జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ కిస్తా జాయింట్ కూడా మనం ఖర్చు ఒక పావు ఖర్చు ఉంచుకొని లోడింగ్ పద్ధతిలో కిస్తా జాయింట్ కూడా మీకు మొత్తం ప్యాంట్ మొత్తం అంతాను నేను లోడింగ్ పద్ధతి అన్నది చూపిస్తున్నాను. ఇదైతే మనకి ఫినిషింగ్ బాగుంటుంది, ఎక్కడ పోగులు రాకుండా పీచులు రాకుండా అన్నది ఉంటుంది. మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఈ లోడింగ్ పద్ధతిని అనేది ఇచ్చేస్తే ఫినిషింగ్ బొటిక్ స్టైల్ లాగే ఉంటుంది. మనం బొటిక్లోనే స్టిచ్ చేసుకోవట్లేదు, ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళు కూడా ఈ రకంగా కొడితే బొటిక్ స్టైల్ అనేది వస్తుంది. చూసారా, ఈ రకంగా మనం పావు ఖర్చులు వదులుకొని జాయింట్ అన్నది చేసుకున్న తర్వాత పై కుట్ట అనేది వేసుకుంటే
ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఏ జాయింట్ అయినా మీరు ఈ రకంగా అనేది జాయింట్ చేయండి, ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంటుందో చూడండి. ఈ రకంగా మనకి స్థలాన్ని జాయింట్ చేసుకున్న తర్వాత మీకు సెంటర్కి వచ్చే కుర్చీలు అన్నది ముందు పెట్టేస్తున్నారు. అంటే కొంచెం బిగినెస్ కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఎక్కడ ఎన్ని కుర్చీలు పెట్టుకోవాలి, ఎంత రావాలి అనేది కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని మనం సెంటర్కి ఒక కాట్ పెట్టుకున్నాం కదా, ఆ కాట్ని ముందు ఫిల్స్ అన్నది పెట్టేసుకొని తయారు చేసుకొని ఉంచుకున్నామంటే నడుం పట్టీకి జాయింట్ చేసేటప్పుడు చాలా అంటే ఈజీగా ఉంటుంది. చూసారా, ముందు చిన్న కుర్చీలు పెట్టిన తర్వాత పెద్ద కుర్చీ అన్నది పెడుతున్నారు. అదే డుమ్కీ కుర్చీ అన్నది పెడతారు కదా, పెద్ద కుర్చీ. ఇది మనం పట్టియాల ప్యాంటు. అదే మనకి ఇంకా గేర్ అన్నది లూజ్ బాగా ఎక్కువ ఉంటే మనం సెంటర్ నుంచి కూడా ఫిల్స్ అన్నది పెట్టుకొనవచ్చు. కాకపోతే మనకి కొంచెం ఇక్కడ లూజ్ తక్కువ ఉన్న మూలన అటు రెండు వచ్చి మధ్యన పెద్ద కుర్చీ అన్నది వస్తుంది. అదే మనకి క్లాత్ ఎక్కువ ఉండుంటే మనం చివరి నుంచి పెట్టుకుంటే పటియాలా అన్నది గల్లీగా ఉండి లూజ్ అన్నది చాలా బాగుంటుంది. ఇది యూనిఫామ్కే పటియాలా ప్యాంట్ స్టైల్ అన్నది స్టిచ్ చేయమన్నారు, అందువల్లనే మనకి కొంచెం లూజ్ అన్నది తక్కువ వస్తుంది. అదే మనం పటియాలా కంటే మా దగ్గర 3 మీటర్స్ అన్నది ఉంటే మనకి పటియాలా లూజ్ అన్నది చాలా అంటే చాలా లూజ్గా వచ్చి మనకి ఫిల్స్ అయ్యి వచ్చి బాగుంటుంది. ఇది మనం ఓన్లీ 2 మీటర్స్ క్లాస్ మూలనే మనకి లూజ్ అన్నది తక్కువ వస్తుంది. చూసారా, అటువైపు ఇటువైపు అంటే సెంటర్లోనూ మనం ఫిల్స్ అన్నది తయారు చేసుకొని ఉంచుకుంటే మన నడుం పట్టీకి జాయిన్ చేసేటప్పుడు చాలా ఈజీగా మనకు కన్ఫ్యూజన్ ఉండదు. మన కాట్లు పెట్టుకున్న దగ్గరికి ఈ ఫిల్స్ పెట్టుకున్నవి ఇక్కడికి వచ్చేస్తే సరిపోద్ది. ఇదేమో మన సెంటర్ది, ఈ మధ్యలో కాట్ అన్నది చూసారా మనం ఫిల్స్ పెట్టుకోవటానికి, ఇది మనకి జాయింట్ చేసుకుంటాను అన్నమాట. చూసారా, ఇది అదేమో బ్యాక్కి ముందు కుట్టు వచ్చింది, బ్యాక్కి ఓపెన్గా బొందులు వచ్చినవి సెంటర్కి, మనం ఈ కాట్లు పెట్టుకున్నవి ఫిల్స్ జాయింట్కి. ముందు మీకు ఫిల్స్ పెట్టుకున్న జాయింట్ కానించి స్టిచ్ అనేది చూపిస్తున్నాను చూడండి. మనం ఈ రకంగా ఫిల్స్ పెట్టుకున్నవి నడుం పట్టీకి ఇంకా డైరెక్ట్ జాయిన్ చేసేసుకోవడమే. ఆల్రెడీ మనము ఫిల్స్ పెట్టేసుకున్నాం కదా, ఇంకా ఫిల్స్కి ఎంత పెట్టుకోవాలి అన్న కన్ఫ్యూజ్ లేకుండా తయారు చేసేసుకొని ఉంచుకున్నాం వలన నడుం పట్టీకి కొంచెం జాయింట్. ఒకవేళ క్లాత్ కొంచెం ఎక్కువ అవ్వితే మనం ఖర్చులన్నీ పెట్టుకుంటాం కదా, కాటు పెట్టుకుంటాం కదా, ఆ కాటుకి కొంచెం క్లాత్ ఏమైనా ఎక్కువ ఉంటే చిన్న ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. కానీ లేకపోతే ఇంక ఫోల్డింగ్ అన్న అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫిల్స్ అనేది తయారు చేసుకొని ఉంచుకున్నాం కదా. ఈ రకంగా మనం స్టిచ్ అన్నది వేసుకుంటే నడుం పట్టీకి ఫిల్స్ అన్నవి కూడా వస్తాయి. చూసారా ఎంత నీట్గా ఫిల్స్ అన్నది జాయింట్ అన్నది వేస్తున్నారో. ఇది ఈజీ, చాలా ఈజీ పద్ధతి. ఆల్రెడీ మనం నడానికి వచ్చే ఫిల్స్ అనేది తయారు చేసుకొని ఉంచేసుకోవడం వలన చూసారా జాయిన్ చేసేటప్పుడు చాలా ఈజీ పద్ధతి అన్నమాట. అంటే కొంతమందికి ఎక్కడ కుర్చీలు పెట్టాలి, ఎంతవరకు పెట్టాలి అన్నది కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఆ కన్ఫ్యూజ్ లేకుండా ముందుగా ఇలాగ ఫిల్స్ అనేది తయారు చేసేసుకుని ఉంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ స్టిచ్ అయ్యి ఉన్న కుర్చీలనే మనం ఇలా జాయింట్ చేసుకుంటూ రౌండ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చామంటే నడానికి ఫిల్స్ అన్నది జాయింట్ అన్నది అవుతుంది. ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉంటేనే ఫిల్స్ అన్నది పెట్టుకోవాలి, లేకపోతే ఫిల్స్ అన్నది అవసరం లేదు. మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ని చూసుకుంటూ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇది జాయింట్ చేసేటప్పుడు మనం కింద నడుం పట్టీకి జాయింట్ చేయడం కదా, కింద క్లాత్లు కూడా మనం ఎక్కడైనా ఫోల్డింగ్ అవుతున్నాయేమో చూసుకుంటూ జాయింట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే కింద మనం నడుం పట్టీ జాయింట్ కదా, ఇలాగ ఫోల్డింగ్ పడితే కొంచెం మడతలు అన్నవి పడుతుంటాయి, అవి చూసుకుంటూ జాయింట్ అనేది చేసుకుంటే మనం డబల్ పని లేకుండా ఇప్పుకొని కుట్టుకోవాల్సిన లేదు. లేకపోతే కింద ఫోల్డింగ్లు అన్నవి పడుతూ ఉంటాయి, కుర్చీలు పెట్టేటప్పుడు చూసుకొని కొంచెం కవర్ చేసుకుంటూ స్టిచ్ అన్నది చేసుకోవాలి. ఈ రకంగా స్టిచ్ అన్నది వేసుకుంటే మనం నడుం పట్టీ కూడా జాయింట్ అన్నది అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా మనం కుర్చీలు అన్నవి నడుం పట్టీకి జాయింట్ అన్నది వేసామో. చూసారా మొత్తానికి ఈ రకంగా వేసిన తర్వాత పై కుట్ట అన్నది వేసుకోవాలి. ఇది ఫినిషింగ్కి మనం ఇలా నడుం పట్టీకి వేసుకున్న తర్వాత పైన కూడా పై కుట్ట అన్నది వేసుకుంటే ఫినిషింగ్ అన్నది నీట్గా, అంటే ఖర్చు అన్నది ఇంకా బయటికి రాదన్నమాట. ఆ ఖర్చు మనకు ఖర్చు అంతా పైకి ఉండేటట్టుగానే స్టిచ్ అన్నది పడాలి. మీరు అదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా ఖర్చు అన్నది పైకి ఉంచుకొని స్టిచ్ అన్నది వేస్తే చూసారా పై కుట్ట అన్నది వచ్చింది, ఫినిషింగ్ అన్నది బాగుంది. మనకి పోగులు క్లాత్ అన్నది పోగులు లేకుండా ఉంటుంది. చూసారా మన నడుముకి 30 అంగుళాలు అయితే మనకి ఇంకో 5 అంగుళాలు అన్నది ఎక్స్ట్రా పెట్టుకున్నాము. ఈ 5 అంగుళాలు మనకు మూవ్ అవ్వడానికి అన్న రకంగా మూవ్ అవ్వడానికి పెట్టుకున్నాము. ఈ రకంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయింట్ అనేది వేసుకోవాలి. జాయింట్ వేసుకునేటప్పుడు చూడండి మనం కాళ్ళు ఒక 6 అంగుళాలు
అరంగుళాలకు మార్క్ చేసుకున్నాం కదా, ఆ అరంగుళాలు కాళ్ళు లూజు చూసుకొని మన స్టిచ్ అన్నది చూడండి ఒక క్రాస్కి వెళ్ళే కొలిది మనం లూజ్ అన్నది కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఖర్చు అన్నది మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏ ఖర్చు అన్నది కంటిన్యూ చేసామో లాస్ట్ దాకా ఆ ఖర్చు అన్నది కంటిన్యూగా చేసుకోవాలి. సెంటర్ కిస్తాకి వచ్చేటప్పటికి కిస్తాలు కూడా జాయింట్ అనేది కరెక్ట్గా ఉన్నదో లేదో చూసుకుంటూ రావాలి. ఒకవేళ అప్ అండ్ డౌన్ అయితే మనం క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్ అన్నది వేసామంటే కిస్తా జాయింట్ అన్నది కరెక్ట్గా సెంటర్కి అన్నది వస్తుంది. అదే ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది. ఆ ఎక్కువ ఎప్పుడైనా ఒక క్లాత్ సాగే క్లాత్ అయితే అప్ అండ్ డౌన్ వస్తుంది. ఆ అప్ అండ్ డౌన్ మనం మూవ్ చేసుకొని రెండు సమానంగా వచ్చేటట్టు స్టిచ్ అన్నది చేసుకోవాలి. అలాగైతేనే మనకి కిస్తా దగ్గర ఏ ముడతలు లేకుండా కిస్తా గమ్మును ఎడిపోకుండా అన్నది నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. అదే మనం ఎక్కువ తక్కువ వచ్చినా ఏదైనా పర్వాలేదు అన్న రకంగా స్టిచ్ అనేది వేసేస్తే మన కిస్తాలు అన్నవి విడిపోతూ ఉంటాయి. అదే మనం ఆ విడిపోకుండా ఉండాలంటే కిస్తా దగ్గర సెంటర్ జాయింట్ అనేది రెండు కిస్తాలు సమానంగా వచ్చేటట్టు చూసుకొని జాయింట్ అనేది వేసుకోవాలి. ఈ రకంగా వేసుకున్న తర్వాత మనం డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే ప్యాంట్ క్లాత్ కదా, మనం కొంచెం టైట్ అయినా కూర్చునేటప్పుడు పెగలకుండా డబుల్ స్టిచ్ అనేది ఉంటే మనకు క్లాత్ అన్నది పెగలకుండా కూడా నీట్గా అన్నది కుట్టు అన్నది ఉంటుంది. ఈ రకంగా డబుల్ కుట్టు అన్నది స్టిచ్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ ప్యాంట్ అన్నది తయారైపోయింది. చూసారు ఎంత ఈజీగా మనం ప్యాంట్ అన్నది స్టిచ్చింగ్ అనేది చేసామో. ఓకేనా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మీరు కూడా ప్యాంట్ అనేది స్టిచ్ అనేది చేసుకోండి. చూసారు ఎంత ఈజీ పద్ధతిలో మీకు ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపించాను. ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉందో చూసారా. మనకి క్లాత్ అన్నది ఎక్కడ ముడతలు లేకుండా పోగులు లేకుండా అన్నది ఫినిషింగ్ అనేది ఇచ్చేటప్పటికి ఎంత నీట్గా ఉంది. యూనిఫామ్ ప్యాంట్ కూడా మనం పట్టియాల లూజ్ వచ్చేటట్టు స్టిచ్ అన్నది చేయమన్నారు. ఇది ఈ రకంగా మనం అన్నది స్టిచ్ చేసుకుంటే ప్యాంట్ అన్నది చూసారు ఎంత నీట్గా అన్నది తయారైందో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ అన్నది సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.